రహదారులపై వాహనాలు బ్రేక్ డౌన్ అయితే డయల్ 112కు ఫోన్ చేసి ప్రమాదాల నివారణ చర్యలు తీసుకోవాలని వాహనదారులకు సూచించారు. పోలీస్ స్టేషన్ల పోలీస్ కార్యాలయాల వార్షిక తనిఖీలలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ కోదాడ డివిజన్ డీఎస్పీ కార్యాలయాన్ని, కోదాడ పట్టణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను తనిఖీ చేశారు. పోలీస్ సిబ్బంది కవాతును పరిశీలించారు. ఆయా కార్యాలయాల ప్రాంగణంలో మొక్కలు నాటడం జరిగింది. ప్రజల భద్రతతో అనుక్షణం కృషి చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ల పోలీస్ కార్యాలయాల వార్షిక తనిఖీలలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ కోదాడ డివిజన్ డీఎస్పీ కార్యాలయాన్ని, కోదాడ పట్టణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను తనిఖీ చేశారు. పోలీస్ సిబ్బంది కవాతును పరిశీలించారు. ఆయా కార్యాలయాల ప్రాంగణంలో మొక్కలు నాటడం జరిగినది. ప్రజల భద్రతలో అనుక్షణం కృషి చేయాలని ఆదేశించారు. సాంకేతిక సద్వినియోగంతో స్మార్ట్ పోలీసింగ్ నిర్వహించాలని సూచించారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నందు డ్రంక్ అండ్ డ్రైవ్ రిజిస్టర్, ఎన్ఫోర్స్మెంట్ రిజిస్టర్లు పరిశీలించారు. పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ, పునరుద్ధరణకు ట్రాఫిక్ పోలీస్ కృషి చేయాలని, ఆపరేషన్ రోప్ను సమర్థవంతంగా అమలు చేయాలి. మద్యం మత్తులో వాహనాలు నడిపితే కేసులు నమోదు చేసి జైలుకు పంపించాలి. యువత డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్ పై దృష్టి పెట్టాలి. స్పెషల్ డ్రైవ్స్, ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఆకస్మిక తనిఖీలు చేయాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. డీఎస్పీ కార్యాలయం నందు నిర్వహిస్తున్న వివిధ రకాల రిజిస్టర్లు పరిశీలించారు. వరకతపు హత్య, ఆత్మహత్యల కేసులు, తీవ్రమైన చీటింగ్ కేసులు, అట్రాసిటీ కేసులు, మైనర్లపై వేధింపుల కేసులు మొదలగు వాటిల్లో డీఎస్పీ దర్యాప్తు అధికారికంగా ఉంటాయి. ఇలాంటి కేసుల పురోగతిని పరిశీలించారు. డివిజన్ పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల పనితీరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని, సిబ్బంది పనితీరును మెరుగయ్యేలా కృషి చేయాలని డీఎస్పీకి తెలిపినారు. సామాజిక అంశాల పట్ల, భద్రతా అంశాల పట్ల ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలను నిర్మూలించడంలో కృషి చేయాలి. రహదారుల వెంట ఉన్న గ్రామాల ప్రజలను, హోటల్స్, టీ దుకాణాలు, ఇతర వ్యాపార నిర్వాహకులను చైతన్యపరిచి రోడ్డు ప్రమాదాలు జరగకుండా వారి వ్యాపారాల వద్ద జాగ్రత్తలు పాటింపచేయాలి. సీసీటీవీ కెమెరాల ఏర్పాటు చేయాలి. రహదారి భద్రతకు అన్ని శాఖలతో సమన్వయంతో పనిచేయాలి. హైవే పెట్రోలింగ్ నిరంతరం చేయాలి. వాహనాలు అక్రమ పార్కింగ్ చేయకుండా ఎన్ఫోర్స్మెంట్ చేయాలని సూచించారు. ఈ తనిఖీలలో కోదాడ డివిజన్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు శివశంకర్, చరమందరాజు, రామకృష్ణారెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి, ఎస్ఐలు నవీన్, మోహన్, స్టోర్ ఆర్ఎస్ఐ అఖిల్, డీసీ ఆర్బీ సిబ్బంది అంజన్ రెడ్డి, శేఖర్ రెడ్డి, సిసి సందీప్, టెక్నికల్ కానిస్టేబుల్ అబేద్ సిబ్బంది ఉన్నారు. నమస్కారం. ఈరోజు డిఎస్పి కోదాడ సబ్ డివిజనల్ ఆఫీస్ని ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో డిఎస్పి గారు ఇంపార్టెంట్గా ఆఫీసర్ కాబట్టి ఆయన పరిధిలో, సబ్ డివిజన్ పరిధిలో పోలీసింగ్ ఎలా ఉంది, మనం ఇంకా ఎక్కడెక్కడ ఏ అంశాల్లో మెరుగుపడాలి, అదేవిధంగా డిఎస్పి గారు కూడా దర్యాప్తు అధికారిగా ఉంటాడు కొన్ని కేసుల్లో, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కేసులు, అదేవిధంగా 7 years లోపు మ్యారేజ్ అయ్యి హెరాస్మెంట్తో చనిపోయినటువంటి డౌరీ డెత్ కేసులు, అదేవిధంగా అగ్రవేటెడ్ పోక్సో కేసులలో కూడా
దర్యాప్తు అధికారిగా ఉంటాడు. అదేవిధంగా కొన్ని ఇంపార్టెంట్ 1 కోటి రూపాయలు చీటింగ్ దాటినటువంటి కేసుల్లో కూడా డిఎస్పి గారు దర్యాప్తు అధికారిగా ఉంటారు. ఆయన ఈ రిపోర్ట్ చేసినప్పటి నుంచి కేసులో దర్యాప్తులో ఎలా ఉంది అనేది ఒకటి. రెండవది, గత 3 సంవత్సరాలతో పోల్చుకుంటే ఇంకా మనం ఎందులో ఇంకా వేగంగా దర్యాప్తు పూర్తి చేసుకోవాలనేటువంటి అంశాలని క్షుణ్ణంగా ఈరోజు ఈ ఇన్స్పెక్షన్లో కవర్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా కోదాడ సబ్ డివిజన్ పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్ల మీద ఆయన సూపర్వైజింగ్ ఆఫీసర్గా ఉన్నారు. సో ఆయన పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, అదేవిధంగా ప్రత్యేకంగా కోదాడ టౌన్, హుజూర్ నగర్ టౌన్ ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ మేనేజ్మెంట్ మీద ఎలాంటి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు, అక్కడ డిప్లాయ్మెంట్ ఎలా చేస్తున్నారు, అదేవిధంగా ఆయన ప్రతి నెలలో కొన్ని పోలీస్ స్టేషన్లని మ్యాండేటరీగా విజిట్ చేసి అక్కడ సబార్డినేట్ పోలీస్ ఆఫీసర్స్ పనితీరు ఎలా ఉందో అసెస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవి ఏ విధంగా నడుస్తున్నాయి అనే అంశాలతో పాటుగా మెయిన్గా మనకు కోదాడ సబ్ డివిజన్ పరిధిలో మనకు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే ప్రధాన జాతీయ రహదారి ఉంది. అదేవిధంగా ఖమ్మం నుంచి మనకు మిర్యాలగూడ వైపు వెళ్ళేటువంటి వయా హుజూర్ నగర్, కోదాడని మనకు కవర్ చేస్తూ వెళ్ళేటువంటి ప్రధాన